భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. యావత్ క్రికెట్ ప్రపంచం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే దాయాదుల పోరుకు సర్వం సిద్ధమవుతోంది. రాబోయే టీ20 వరల్డ్ కప్ 2024లో మరోసారి భారత్ పాక్ తలపడబోతున్నాయి. అయితే ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024కు వెస్టిండీస్, అమెరికాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగా టోర్నీలో భారత్ పాక్ మ్యాచ్ కు వేదిక కానున్న నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఫోటోలను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. ప్రస్తుతం దీని నిర్మాణం కొనసాగుతోంది. మరో 3 నెలల్లో పూర్తవుతుందని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024కు ముందు న్యూయార్క్లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్రైస్ తెలిపారు. 34,000 మంది క్రికెట్ అభిమానులకు వసతి కల్పించే స్టేడియంలో పనులు ప్రారంభం కావడంతో అతిపెద్ద ఐసీసీ ఈవెంట్కు ముందు ఇది చాలా ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. ఇటీవల భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పిచ్లు కీలక పాత్ర పోషించాయి. షహీన్ షా అఫ్రీది వంటి ఆటగాళ్లు సాయం అందించినప్పుడు భారత బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టడం, భారత బ్యాట్స్మెన్ సహాయం లేనప్పుడు అతనిపై దాడి చేసి జట్టును త్వరితగతిన ఆరంభించేలా చేశారు. అయితే న్యూయార్క్ గ్రౌండ్లో వికెట్ డ్రాప్ ఇన్ గా ఉంటుంది. సాధారణంగా డ్రాప్ ఇన్ వికెట్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ స్టేడియం క్రికెట్ ఔత్సాహికులకు సేవలందించడమే కాకుండా అతిథులందరికీ ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందిస్తుందని, ఇందులో ప్రత్యేక ఫ్యాన్ జోన్, వివిధ రకాల ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్లు, అత్యాధునిక మీడియా బ్రాడ్కాస్ట్ ఏరియాలు ఉంటాయని ఐసీసీ పేర్కొంది.